టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. ముందుగా సత్యమూర్తి గారి విశ్లేషణ తీసుకుందాం. సత్యమూర్తి గారు ఏం చెప్తారు సార్? నిన్న చాలా ఆవేదన షర్మిల సంబంధించి కూడా, అంటే వాళ్ళ ఇంటి విషయం కావచ్చు, వాళ్ళ సొంత విషయం కావచ్చు అని ప్రజలు అనుకుంటున్నప్పటికీ కూడా, కొద్దిమంది మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా, సొంత చెల్లెమ్మలకే న్యాయం చేయనటువంటి ముఖ్యమంత్రి ఇక రాష్ట్ర ప్రజలను ఏ విధంగా న్యాయం చేస్తారంటూ కూడా ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. మా ప్రాణాలకు హాని ఉంది అనే విధంగా కూడా నిన్న షర్మిల మాట్లాడిన సంఘటన చూసాం. ఎట్లా చూస్తారు సార్? ఏం చెప్తారు దీనికి సంబంధించి? పవన్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఇదే డిబేట్ లో నేను ఇంతకు ముందర మాట్లాడినప్పుడు కూడా చెప్పానండి, వీళ్ళ ప్రాణాలకి హాని ఉంది, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఫస్ట్ మనమే చర్చించుకున్నాం. వీళ్ళకి ఎందుకు అంటే, ఇక్కడ జరిగిన అనుభవాలు, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితులన్నీ నిశ్చితంగా గమనిస్తే అసలు ఎంత డేంజర్ లో బతుకుతున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో అంటే విశ్వశాంతినో విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు, సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుపడ్డ ఆ ఇన్సిడెంట్ ఒక్కటే కాదండి. అసలు ముందు నుంచి కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏపీలో వచ్చిన తర్వాత వెంటనే ఆ ఎంక్వైరీ జరిపించడం కానీ, లేదు తను అంతకు ముందర చెప్పిన విధంగా సిబిఐ విచారణకే కట్టుబడి ఉన్నా కానీ ఇంత డిలే జరిగి ఉండేది కాదు, ఈ పాటికి అయిపోయి ఉండేది. ఛార్జ్ షీట్లు ఇంత ఒత్తిడిలో కూడా మనం సిబిఐని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తూ ఉన్నది, అనుబంధ ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తూ ఉన్నది, నిందితుల్ని బుక్ చేస్తూ ఉన్నది. ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నా కానీ మొత్తం దర్యాప్తు అధికారి మీదే రకరకాల ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే రామ్ సింగ్ అనే ఆఫీసర్ మీద కేసులు కూడా పెట్టారు, వాళ్ళ డ్రైవర్ని బెదిరించారు. ఇవన్నీ కాకుండా వెళ్ళి బాంబులేస్తామన్నారు. సుప్రీం కోర్టుకి వెళ్లి సుప్రీం కోర్టులో దర్యాప్తు అధికారి మీద ఎలిగేషన్స్ చేశారు. అవును, అసలు సిబిఐ మీద ఎలిగేషన్స్ చేసే ధైర్యం ఎట్లా వచ్చింది? వీళ్ళ చేతుల్లో అధికారం ఉండటం వల్ల వచ్చింది. అందుకనే సునీత చెప్తున్నది ఏంటంటే, వీళ్ళ చేతుల్లో నుంచి ఈ రాజ్యాధికారం పోవాలి, పోతేనే నా తండ్రి హత్యలో న్యాయం జరుగుతుంది అని చెప్పి అమ్మాయి చెప్తున్న పాయింట్ ఇదేనండి. ఈ తరహా మొత్తం అసలు వ్యవస్థల్ని మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు ఈ కేసుని డిలే చేస్తున్న విధానం, మొత్తం కావాలని డిలే చేస్తున్నారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు చూస్తున్నాం మనం. డిశ్చార్జ్ పిటిషన్లు ఏ విధంగా ఫైల్ అవుతున్నాయి, ఏ విధంగా కేసు జాప్యం జరుగుతుందని. అదే తరహాలో అన్ని చోట్ల అదే సూత్రాన్ని వాడుతున్నారు. న్యాయ సూత్రాల్లో ఉన్న కొన్ని నిబంధనలని అడ్డు పెట్టుకొని వీళ్ళు మొత్తం గేమ్ నడుపుతున్నారు. ఈ తరహా మొత్తం జరగటం వల్ల ఒక మర్డర్ కేసు, ఒక వివిఐపి మర్డర్ కేసుని కూడా సాల్వ్ చేయలేని పరిస్థితుల్లో, సాల్వ్ చేయటం కాదు అసలు ట్రయలే కంప్లీట్ ఆ స్థాయి వరకు వచ్చే పరిస్థితే కనపడలేదు. ఈ తరహాలో మొత్తం అందరూ అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా దర్యాప్తు సంస్థలకి అడ్డుపడుతూ ఉంటే ఎవరు ఏం చేయాలి, ఏం చేయగలరు, ఎట్లా చెప్పుకోవాలి, ఈ విషయాలని ఎట్లా చెప్పాలి? బయట పబ్లిక్ లో మాట్లాడదామంటే రకరకాల ఆంక్షలు విధిస్తున్నారు వీళ్ళు. ఇది ఒక్కటే కాదు, సోషల్ మీడియాలో ఏదన్నా పోస్టులు పెడితే తీసుకెళ్లి అసలు వాడు ఏమయ్యాడో తెలియని పరిస్థితిని కల్పించటంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా ముందు ఉన్నారు. ఈ తరహా అంటే పోలీసులు కూడా ఈ విధంగా ఎట్లా ప్రవర్తిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిబిఐ ఆఫీసర్ మీద కేసు పెట్టు అని చెప్పి ఎవడన్నా చెప్పినా కానీ వీళ్ళు ఎట్లా వింటున్నారు? ఏ విధంగా వింటారు? అసలు సునీత నేను దర్యాప్తు అధికారి రామ్ సింగ్ మీద సునీత ఎట్లా చెప్తే అట్లా రామ్ సింగ్ వింటున్నాడని చెప్పి కేసులు పెడతారా? అసలు ఇదేం పద్ధతి? ఈ విధంగా ఎక్కడైనా జరిగిందా? అసలు దేశ చరిత్రలో, సిబిఐ చరిత్రలో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగిందా? ఈ తరహా మొత్తం ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంటే వ్యవస్థలన్నీ కూడా నిస్తేజంగా మారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
వ్యవస్థలన్నీ నిస్తేజంగా మారిపోయినాయి. ఎట్లా ఈ కేసు ముందరికి వెళ్ళేది ఎట్లా? ఈ కేసు గురించే మనం అందరం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఈ కేసు మొత్తం పోలీసు వ్యవస్థ మీద, ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద, దర్యాప్తు సంస్థల ఆ వ్యవస్థ మీద, మొత్తం వీటన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తున్నది ఈ కేసు విషయం. ప్రజలకి ఒక్కసారి వ్యవస్థల్ని ఎవరో ఒకళ్ళు మేనేజ్ చేస్తున్నారు, అధికారంలో ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారన్న మెసేజ్ వెళ్తే దేశంలో ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదం జరుగుతుందో మనం ఆలోచించుకోవాలి. అందుకోసం అని చెప్పి ఈ కేసు మీద మనం ఇన్ని రకాలుగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. వీళ్ళకి ఇప్పుడు షర్మిల తీసుకున్నది చాలా డేరింగ్ స్టెప్ అండి. అదే విధంగా సునీత బయటికి వచ్చి ఎప్పుడైతే ఏంటిది ఎట్లా సార్ డేరింగ్ స్టెప్, ఎట్లా ఏ విధంగా డేరింగ్ స్టెప్ అంటున్నారు? అంటే ఎంపీగా పోటీ చేయడమా, కాంగ్రెస్ పార్టీ నుంచి రావడమా, లేదంటే ఈ అంశాన్ని పబ్లిక్ లోకి తీసుకురావడమా, ఎట్లా అవినాష్ పైన నిలబడ్డమా? మొత్తం మీరు చెప్పిన 3 అంశాలు కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కడప పార్లమెంట్ సీటుకు పోటీ చేయటము, దానికన్నా ముందు నుంచి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఎక్స్ప్లెయిన్ చేయటం ప్రజలకి, ఈ 3 కూడా చాలా ప్రమాదకరమైనవి. ఈ ప్రమాదకరమైన బాటని షర్మిల ఎంచుకున్నది. ఇది మొత్తం అందరూ కూడా, మీరు అక్కడ లోకల్ గా కడప పార్లమెంట్ లో లేదు పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు ఎవరిని అడిగినా చెప్తున్నారండి. చాలా అసలు ఈ అమ్మాయి చాలా ప్రాణాలకు తెగించి పోరాడుతుంది అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఈ తరహా ఫీడ్బ్యాకే వస్తున్నది. వాళ్ళకి నిజంగా కూడా ఈ తరహాలో అంటే థ్రెట్ పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఎలక్షన్లలో ఎవరైనా సరే ఫ్రీగా పనిచేయాలి, ఫ్రీగా ప్రచారం చేసుకోవాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ గా పోలింగ్ జరగాలి అని కోరుకుంటారు కదా. ఆ తరహా ఇదే లేదు అక్కడ, ఆ వ్యవస్థలే లేదు అక్కడ. మొత్తం అంతా కూడా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతున్నది రాజకీయం మొత్తం, పోలీసు వ్యవస్థ మొత్తం. ఈ తరహాలో పాలన జరుగుతూ ఉంటే న్యాయం ఎట్లా జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది న్యాయం? అసలు న్యాయం అనే పదార్థం ఒకటి ఉందా? ఈ తరహా క్వశ్చన్లు వినపడుతున్నాయండి. ఈ క్వశ్చన్లు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడంటే ఇవన్నీ నా బలానికి గుర్తు లేదు, నేను నా ఫోర్స్ ని ఈ విధంగా నేను చక్కగా వాడుకుంటున్నాను అనుకుంటున్నాడేమో. ఇదంతా ప్రజలలో వ్యతిరేకతని రెచ్చగొడుతూ ఉన్నాయండి ఈ చర్యలన్నీ కూడా. మనకి ఆ గులకరాయి దాడి జరిగిన తర్వాత మీరు ఒక్కసారి చూసుకుంటే జగన్ గ్రాఫ్ అంతం పడిపోయిందండి. ఎందుకు అంటే ఒక బీసీ ఒక అసలు బలహీన వర్గాలంటే మామూలు బలహీన వర్గాలు కాదు, అడుగున ఉన్న బలహీన వర్గాలకు చెందిన ఒక కుర్రమాన్ని కేసులో ఇంప్లికేట్ చేసి ఈ విధంగా చేయటం అంటే అసలు మొత్తం అంటే ఎట్లా నడుస్తున్నది రాజ్యం, ఎట్లా నడుస్తున్నది అనే దానికి తాజా ఉదాహరణ ఈ గులకరాయి దాడి. రైట్ సార్. ఈ తరహాలో జరుగుతూ ఉంటే ముందరికి ఎట్లా వెళ్ళాలి? ఈ సంస్థలన్నీ వ్యవస్థలన్నీ ముందరికి ఏ విధంగా వెళ్ళాలి? ఇది ప్రధానమైన ప్రశ్న. రైట్. ఒక్కసారి జనసేన పార్టీ నుంచి రజనీ గారు కూడా ఉన్నారు, మాట్లాడి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు నమస్తే, ఏం చెప్తారు?